హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. మల్లూరు మేడారంలో ఉన్న సమ్మక్క సారక్క తల్లి దర్శనం చేసుకుని రిటర్న్ ఇప్పుడు ఇంటికైతే వెళ్తున్నాము. మేడారం నుంచి కొత్తగూడెం వెళ్లే దారిలో వయా తాడ్వా, ఏటూరు నాగారం, మంగపేట, మనుగురు మీదకి అయితే మేమైతే ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. మనకి ఏటూరు నాగారం, మంగపేట నియర్ బై మల్లూరు లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అయితే దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నాము. ఈ టెంపుల్ వచ్చేసి పెద్ద పెద్ద కొండలు, దట్టమైన అడవి మధ్యలో పెద్ద పెద్ద చెట్ల మధ్యలో అయితే ఈ స్వామి వారు అయితే కొలువు తీరడం అయితే జరిగింది. ఈ స్వామి వారి టెంపుల్ కి వెళ్ళాలంటే మనమైతే 3 కిలోమీటర్లు మనకి మంగపేట నుంచి రైడ్ తీసుకొని మనమైతే వెళ్ళడం అయితే జరుగుతుంది. టెంపుల్ దగ్గరికి వెళ్ళగానే చిన్న నుంచి పెద్ద వరకు ప్రతి ఒక్కళ్ళు అయితే 1 నుంచి 150 వరకు స్టెప్స్ ఎక్కి మనమైతే పైకి ఆ స్వామి వారిని దర్శించుకోవచ్చు. ఈ టెంపుల్ కున్న ప్రత్యేకతలు ఏంటో మీకైతే చెప్తాను. ఫస్ట్ ప్రత్యేకత, స్వామివారిని దర్శించుకున్నప్పుడు స్వామివారి గర్భగుడిలో ఉన్న శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని పొట్ట దగ్గర మనం ముట్టుకుంటే చాలా మెత్తగా అయితే ఉంటుంది. రెండోది వచ్చి స్వయంభూ స్వామివారు కొలువుదీరి ఉన్న కొండ మీద నుంచి అయితే చింతామణి జలపాతం అనే ఒక నీరు ధార పైనుంచి కిందకి రావడమే జరుగుతుంది. ఆ వాటర్ ని మనం కొంచెం తాగితే మనకి ఆరోగ్య సమస్యలు తప్పకుండా తిరుగుతాయి. అలాగే కోరుకున్న కోరికలు తీర్చే శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఇక్కడ కొలువుదీరి ఉండడం మన అందరి అదృష్టము. మీరు ఎవరైనా మనము తెలంగాణ, ఆంధ్ర నుంచి ఏటూరు నాగారం మీదుగా మేడారం వెళ్తే తప్పకుండా మనకి మనుగురు దాటగానే మల్లూరులో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని అయితే తప్పకుండా దర్శించుకోండి. అలాగే మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఓకే, మరి ఉంటా. బాయ్ బాయ్.